హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమెరికాలో లార్జెస్ట్ హోల్సేల్ స్టోర్ ఇది. ఇందులో నాకు కొన్ని షాపింగ్స్ ఉన్నాయి, చేయాల్సినవి. అవి చేయడానికి వచ్చాం. సో వెళ్ళి లోపల ఎలా ఉంటుంది ఏంటనేది చూద్దాం. అదండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. అది ఎంట్రన్స్. స్టార్టింగ్ నుంచి అలా ఎంట్రన్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా కార్ పార్కింగ్ చేసుకోవడానికి ప్లేసెస్ ఉన్నాయి. తను తెచ్చుకున్న స్టఫ్ అంతా కూడా ఇక్కడ తీసుకొని లోపల తన డిక్కీలో పెట్టుకుంటుంది. తను అడిగే వీడియో తీసాను. థ్యాంక్ యూ సో మచ్. యా, ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. లోపలికి ఇట్లా వెళ్ళాలి మనం. అన్నీ కూడా కార్డ్స్ పెట్టుకుంటారు ఇక్కడ. ఎంట్రన్స్ ఇది. టైమింగ్స్ కూడా ప్లేసారు ఎంట్రన్స్ లోపలికి. మనం లోపలికి వెళ్ళాలంటే కార్డ్ చూపించేయాలి లోపలికి. ఇందులో దొరకని అంటూ ఏమీ ఉండవు, అన్నీ దొరుకుతాయి. కావాల్సిందల్లా ఏంటంటే డబ్బులు ఉండాలి, అంతే. డబ్బులు ఉంటే ఏం కావాలంటే ఏమైనా వెళ్ళచ్చు. మనకి ఇక్కడ స్టాక్ చేసి పెడతారు అన్ని ఐటమ్స్ అన్నీ కూడా. ఇవన్నీ కూడా స్టాక్ చేసి పెడతారు ఇక్కడ. అంతే, హోల్సేల్ కదా. డ్రై ఫ్రూట్స్ అని ఉంటాయి. మనకి ఏం కావాలంటే అది. ఇవన్నీ పిస్తా, నెంబర్ 1 క్వాలిటీ ఉంటాయి పిస్తాస్. అవన్నీ క్వాలిటీలో బట్టి కాంప్రమైజ్ అవ్వరు. ఫస్ట్ క్వాలిటీ యూఎస్లో వస్తాయి. ఇవన్నీ కూడా మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్. ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ల్యాప్టాప్స్ కానీ, ఐ వాచెస్ కానీ, ఐప్యాడ్స్ కానీ, అవన్నీ కూడా రేట్స్ వేసి మరి పెడతారు. మనకి ఏమేం కావాలో అవి మనకి ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవటం. అంతా కూడా ఎలక్ట్రానిక్. సమ్మర్ వచ్చింది కాబట్టి చెట్లు చాలామంది ఇంట్రెస్ట్గా కొనుక్కెళ్తుంటారు. చెట్లు అంటే చాలామందికి ఇష్టం కదా. సో ఈ రోజా పూలు అయితే పూలు రాలిపోయి తినబడిపోతుంది. ఇది మొత్తం కలిపి, ఈ రోజెస్ మొత్తం కూడా కలిపి $17 అంట, $17.99 అంట ఈ చెట్టు. ఒక రోజ్ ఫ్లవర్సే కాదు, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా ఉన్నట్టున్నాయి. ఈ చామంతి అనుకుంటాను, చామంతి ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా మనకి ఏం కావాలంటే అవి తీసుకెళ్ళటమే. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇది, పిల్లలకి చాలా ఇష్టమైంది. ప్రోటీన్ బార్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బార్స్ ఉంటాయి. చాక్లెట్స్ చాలామంది ఇక్కడ నుంచే తీసుకొస్తారు. యూఎస్ నుంచి ఇండియాకి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కాస్కోలో చాక్లెట్ కొనుక్కొని ఇంటికి వెళ్తారు. ఇవన్నీ కూడా చాక్లెట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ చాక్లెట్స్. పిల్లలు మాత్రం చాలా ఇష్టపడతారు. పిల్లలే కాదండి, పెద్దలు కూడా. యూఎస్ నుంచి చాక్లెట్స్ ఎవరైనా తీసుకొచ్చారంటే చాలా ఇష్టపడతారు. ఆ లిస్ట్లో నేను కూడా ఉన్నాను ఒకప్పుడు. ఇవి కొత్త వెరైటీ చాక్లెట్స్లా ఉంది. అవి చాక్లెట్స్ బిస్కెట్స్, ఈ వెరైటీ ఆఫ్ బిస్కెట్స్. ఇవి రైస్ క్రిస్పీస్ అని పిల్లలు బాగా ఇంట్రెస్ట్గా తింటారు. ఇవి రైస్ క్రిస్పీస్ అని ఐటమ్స్ అన్నీ కూడా చాక్లెట్ ఐటమ్స్. బన్నీన్స్, సాక్స్లు. వాళ్ళకి ఎట్లా అంటే చూస్తారా, ఒకసారి చూపిస్తాను. ఇన్ని కొనాలి, 1-2 కొనుక్కుంటాను ఇంత అవ్వదు. ఇన్ని సాక్స్లు అయితే ఖచ్చితంగా కొనాల్సిందే. షూస్, ఇవన్నీ కూడా షూస్, వెరైటీ ఆఫ్ షూస్ ఉన్నాయి. ఈయన బార్బిక్యూ ఐటమ్స్. ఇది బార్బిక్యూ చేసుకుంటారు ఇక్కడ. ఇది చూడండి, ఇక్కడ ఆ పైన ఉంది సెటప్, అట్లా కూర్చోటానికి. సెట్ వచ్చేసి $169.99 అంట.
వైఫ్కి హస్బెండ్కి, ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళిద్దరికి. మొత్తం 4 బ్రష్లు ఇవి. ఇది ఎలా ఉందంటే నోట్లో పెట్టుకుంటే గొంతులోకి వెళ్ళిపోయేది. ఇవన్నీ కూడా ఇక్కడ స్టాక్ చేసి పెడతారు. ఈ లేడీస్కి అనుకుంటాను, ఏదో 400 అంటే ఇవి వాళ్ళ హెయిర్ మేకప్స్కి, డిఫరెంట్ స్టైల్స్లో చేసుకోవడానికి. ఇది మసాజ్ అనుకుంటా, ఏదో మసాజ్. ఇది ఎక్కువ యూట్యూబ్లు కానీ వీడియోలు కానీ చూసి మెడ నొప్పి వచ్చినా, చేతులు నొప్పి వచ్చినా వచ్చినా దాంతో రుద్దుకోవచ్చు మనం. డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రింటర్స్, గేమ్స్ ఆడుకోవటానికి అనుకుంటాను ఇదంతా పిల్లలకి. ప్లే స్టేషన్స్ ఇవన్నీ. ఇది సీసీ కెమెరాస్ అనుకుంటాను. ఇవన్నీ కూడా రిఫ్రిజిరేటర్ సెక్షన్స్, ఇవన్నీ కూడా కొనుక్కి వెళ్తారంతా. ఈ బీచ్ చైర్స్ అనుకుంటాను. ఇవంతా కూడా కాఫీ మేకర్. ఇదంతా జ్యూస్ మేకర్స్. ఈ మిక్సీ చూడండి, 159 అంట, 159.99. ఒక పెద్ద మిక్సీ ఇచ్చాడు. సో జార్ బాగుంది. మిక్సీలోనే మళ్ళీ వెరైటీ న్యూట్రీ బుల్లెట్ అని బాగా పవర్ఫుల్ బుల్లెట్ మిక్సీస్ ఇవి బాగుంటాయి. ఇక్కడ అంతా కూడా ఆఫీస్ చైర్స్ ఉంటాయి. మనకు చైర్స్ కావాలంటే ఇక్కడ నుంచి కూడా కొనుక్కోవచ్చు. ఇవన్నీ కూడా బయట పెట్టినవన్నీ కూడా డెమో పెడతారు. సీల్డ్ పీసెస్ అన్నీ కూడా పక్కనే ఉంటాయి. ఇవన్నీ బెడ్షీట్స్, పిల్లోస్, ఇవన్నీ కూడా బెడ్స్ సెక్షన్. ఇవి మంచి బెడ్స్ ఉంటాయి. కాస్ట్కో అంటేనే మంచి ప్రోడక్ట్స్. అందరికీ అన్ని టైప్స్ ఆఫ్ బట్టలు కూడా ఇక్కడ ఉంటాయి. లేడీస్కి కానీ జెంట్స్కి కానీ. చూసారు కదా, 0 సెల్ బ్యాటరీస్. ఇదంతా కూడా మందు సెక్షన్ అనుకుంటాను. మందు సెక్షన్ ఇదంతా మందు సెక్షన్. సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి పిల్లలకి ఈ ట్యూబ్స్, వీకెండ్ అంటే బాగా ఎక్కువ కొనుక్కుంటారు. ప్లమ్స్ ఇవి. ఎందుకు అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, ఆరెంజెస్ కావాలన్నారు పిల్లలు.
ఆరెంజెస్ తీసుకెళ్ళాలని వచ్చాను. ఆరెంజెస్ అంటే అవి 6.99 అంట. ఒకటి వేద్దాం. పిల్లలకి ఇంకా ఇష్టమైన ప్లేస్ అన్నమాట ఇది. చిప్స్ అబ్బో ఎన్నో ఉంటాయి ఇక్కడ. డిఫరెంట్ చిప్స్ ఉంటాయి. ఇవి వెరైటీ ప్యాక్ ఆఫ్ చిప్స్. ఇవి 40 ప్యాక్ చిప్స్ ఉంటాయి. ఈ సోఫా సెట్ $1,000 అంట. 83,000 ఉండే వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్. ఇదంతా కూల్ డ్రింక్ సెక్షన్. ఇక్కడ ఫ్రూట్స్ ఉంటాయి. ఈ ఫ్రూట్స్ అన్నీ ఏంటంటే ఫ్రీజర్లో ఉంటాయి. అసలు ఎలా ఉంటుందంటే అసలు ఇక్కడ చలి విపరీతంగా ఉంటుంది. దారుణమైన చలి ఉంటుంది. 2 నిమిషాలు వెళ్ళిపోవాలి. ఇక్కడేమో ఫ్రెష్ గ్రేప్స్ ఉంటాయి. బాగుంటాయి గ్రేప్స్. ఇవి ఆర్గానిక్ మష్రూమ్స్. ఇవి ఇదేంటిది స్ప్రింగ్ మిక్స్ అంటది. ఐ థింక్ సలాడ్స్లోకి వాడుకుంటారు ఇవన్నీ. ఈ ఏరియా మొత్తం కూడా మైనస్లో ఉంది టెంపరేచర్. నేను ఇప్పుడు మైనస్లోనే ఉన్నాను. ఇవన్నీ సలాడ్స్. ఇది బేబీ స్పినాచ్, ఆర్గానిక్స్ బేబీ స్పినాచ్. ఇవన్నీ సలాడ్స్. ఇవన్నీ ఆకుకూరలు. ఇవన్నీ పాడవకుండా ఇక్కడ స్టోర్ చేసి పెట్టారు. ఇవి సలాడ్స్. ఇవి ఆర్గానిక్ సలాడ్స్. ఇది వచ్చేసి 2 ప్యాకెట్స్ ఆర్గానిక్ సలాడ్స్. 2 ప్యాకెట్లు ఉంటాయి. ఇవి ఒక 2 సర్వింగ్స్కి వాడుకోవచ్చు మనం. ఈ ఆర్గానిక్ పీల్డ్ క్యారెట్స్. ఇవి చిన్న క్యారెట్స్ పీల్ చేసి. ఇదంతా 7.99. ఇదంతా ఫ్రెష్ ఫ్రూట్ కంటే. ఇది రాస్బెర్రీస్. బెర్రీస్ బాగా దొరుకుతాయి ఇక్కడ. బ్లాక్ బెర్రీస్. ఇవి 6.99. ఇవి బ్లూబెర్రీస్.
ఇది బటర్ ప్రెసెంట్ ఇది 12 ఉంటుంది. ఇక్కడ ప్రతిదానికి కూడా డేట్ ఇస్తారు. ఇక్కడ ఏప్రిల్ 23rd కల్లా ఇచ్చేసేయాలి. అంతా కూడా కేక్ సెక్షన్, వెరైటీ ఆఫ్ కేక్స్. ఇది యాపిల్ పైస్, బాగుంటాయి ఇవి యాపిల్ పైస్. అంతా కూడా కుకీస్, బిస్కెట్స్. సెక్షన్కి ఆ సెక్షన్ కూడా పైన నేమ్స్ రాసి ఉంటారు. పైస్, కేక్స్, సీ ఫుడ్స్, పౌల్ట్రీ ఐటమ్స్, మీట్, పోర్క్, బీఫ్. ఇదంతా కూడా మటన్ ఐటమ్స్. ఇది టర్కీ, ఫ్రెష్ గ్రౌండ్ టర్కీ అంటే ఇది. ఇవన్నీ కూడా మీట్ ఐటమ్స్. ఇది ఆర్గానిక్ ప్రోటీన్ బార్స్. ఇవన్నీ కూడా చీజ్ ఐటమ్స్. మ్యాకరాన్స్ పిల్లలు బాగా ఇష్టపడతారు. మ్యాకరాన్స్ కూడా మనం వాటర్ బాటిల్స్ కానీ లేకపోతే కూల్ డ్రింక్స్ కానీ దాంట్లో వేసేసుకొని చల్లగా ఉంటాయి. ఈ ఎక్విప్మెంట్ యూజ్ చేసుకొని లిఫ్టింగ్ చేస్తాడు. ఇవన్నీ కూడా వాటర్ బాటిల్స్, ఇవన్నీ కూడా ప్యాలెట్స్ని లిఫ్ట్ చేయాలంటే ఇలాంటిది ఫోర్క్ లిఫ్ట్ ఒకటి ఉంటుంది. అతను అది లోపలికి అలా పెట్టేసి అలా లేపుతాడు పైకి. దింపాలంటే దింపుతాడు. ఆయన అడిగి రిక్వెస్ట్ చేశాడు ఆయన. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొస్తాడు. ఇవి లోపలికి వెళ్తే ప్యాలెట్స్ ఇవి. ఇది ఇక్కడ పెట్టి అలా లిఫ్ట్ చేస్తాడు. థ్యాంక్ యూ బ్రో. ప్యాలెట్స్ అన్నీ కూడా ఇలాగా దీని మీద పెట్టుకొని ఫుల్ చేసుకొని తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ మనం యాక్చువల్గా ఎందుకు వచ్చామంటే డైరీకి వెళ్ళాలి. ఈ డైరీలో కూడా సేమ్ అంతే, ఫుల్ మైనస్లో ఉంటుంది టెంపరేచర్. లోపలికి వెళ్ళి పాలు తీసుకోవాలి ఫస్ట్. సో పాల కోసం ఇక్కడ వచ్చాం. పాల క్యాన్లు ఇక్కడ అమ్ముతారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ పాల క్యాన్స్ ఉంటాయి. మనం పెద్దోళ్ళకి మాకైతే ఇవి తీసుకుంటాం. May 9th, సెల్ బై May 9th. ఎక్స్పైరీ చూసుకొని తీసుకోవటమే. రెడ్ కలర్ ఉంటుంది దీంట్లో ఇది ఎక్స్పైరీ ఉంటుంది. ఎక్స్పైరీ చూసుకొని తీసుకోవాలి. మేమైతే తీసుకున్నాం. కొన్ని పాల క్యాన్లు ఉంటాయి ఇలాగ బ్లూ కలర్ ఉంటాయి. ఏంటంటే ఫ్యాట్ లో ఒకటి ఇలా ఉంటుంది అన్నమాట. 2% రిడ్యూస్ ఫ్యాట్ అలా ఉంటుంది. ఎవరికి ఏది కావాలంటే అది తీసుకుంటూ ఉంటారు. ఇవన్నీ పాల క్యాన్లే. రిడ్యూస్ ఫ్యాట్ 2% రిడ్యూస్ ఫ్యాట్ ఉంటుంది.
కాస్ట్ ఎక్కువ. 10.76 ఇది కూడా 10.76 ఆర్గానిక్ హోల్ మిల్క్. పిల్లలకైతే ఎప్పుడు ఇదే తీసుకుంటాం మేము. ఇది జూన్ 28 లోపు కంప్లీట్ చేసుకోవాలి. ఇది ఒకటి తీసుకొని ఓకే. నేను పాల కోసం కూడా వచ్చాను. పిల్లలకేమో 8 ఆర్గానిక్ హోల్ మిల్క్, పెద్దలుగా సో 2 పాల ప్యాకెట్లు తీసుకొని వెళ్ళిపోవడం. ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ మిల్క్స్ ఉన్నాయి ఇక్కడ. ఓట్ మిల్క్ అంట, ఏవో మిల్క్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాటర్ బాటిల్స్ కావాలంటే ఇక్కడ నుంచి తీసుకుని వెళ్తాం. బాటిల్ ప్యాక్స్ 20 వాటర్ బాటిల్స్. ఇందులో కూడా బ్రాండ్స్ ఉంటాయి, ఎవరికి నచ్చిన బ్రాండ్స్ వాళ్ళు తీసుకెళ్తుంటారు. కాస్ట్ చూసుకుంటారు పైన. మోస్ట్లీ అందరూ ఇదే వాటర్ బాటిల్ తీసుకుంటూ ఉంటారు. యా, ఇది తీసుకుంటారు మోస్ట్ అంతా. అవన్నీ కూడా బౌంటీస్, అంటే మన పేపర్ టవల్స్ లాగా చేతులు తుడుచుకోవడానికి, బాత్ టిష్యూస్, ప్లేట్స్, ఇవన్నీ కూడా వెరైటీ ప్లేట్స్. ఇవన్నీ కూడా బల్క్లో దొరుకుతాయి కాబట్టి మనకి తెచ్చి పెట్టుకోవటం, ఎప్పుడు ఏం కావాలంటే వాడుకోవటం అంతే. వాటర్ బాటిల్స్ అన్నీ కూడా ప్యాలెట్స్తో ప్యాక్ చేసేసి స్టాక్ చేసి పెట్టేసారు మొత్తం. ఇవన్నీ బాగుంటాయి, చేతులు తెచ్చుకోవటానికి కానీ. గ్లాసెస్ ఇంకా అవి ఇవన్నీ లేదు, అన్నీ దొరుకుతాయి ఇక్కడ కూడా. ఇవన్నీ కూడా ఆ సెక్షన్స్. టిష్యూస్ సంబంధించినవి, ప్లేట్స్ సంబంధించినవి, పేపర్ ప్లేట్స్, ఫోర్క్స్, స్పూన్స్, ఆ సెక్షన్స్ ఇవన్నీ కూడా. ఈ ర్యాపర్స్, దాన్ని మన బౌల్స్ మీద ర్యాప్ చేయాలన్నా, ట్రేస్ మీద ర్యాప్ చేయాలన్నా, ఇవన్నీ ర్యాపర్స్. అవి ఇప్పుడు మాప్ చేసుకోవాలంటే, క్లీనింగ్ చేసుకోవాలంటే వాటికి సంబంధించింది. ఇవి జిప్ లాక్స్, ఇవి కూడా బల్క్గానే దొరుకుతాయి. చాలా ఇంపార్టెంట్ అమెరికాలో. ఏదైనా ఫంక్షన్ జరిగిందంటే మిగిలిపోయిన దాంట్లో వేసుకొని ఇంటికి తెచ్చుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2-3 రోజులు తినొచ్చు. బ్యాచులర్ అయితే 1 వీక్ కూడా తినొచ్చు. బాత్రూమ్ క్లీనర్స్, ఆ ఐటమ్స్ ఇవన్నీ క్లీనింగ్, మెయిన్ క్లీనింగ్కి. ఇది వచ్చేసి ట్రాష్ బ్యాగ్స్. ఇవి మనం మిగిలిపోయిన చెత్త అవన్నీ కూడా రోజు ఒక డస్ట్బిన్లో పెట్టేసుకుంటాం. మనం అన్ని దాంట్లో వేసుకుంటాం, ఒకసారి తీసుకెళ్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ట్రాష్ బ్యాగ్స్. ఇవి మనం బట్టలు ఉతుక్కోవాలంటే ఈ పెద్ద క్యాన్ కూడా తీసుకెళ్ళి ఆ వాషింగ్ మిషన్లో వేసేస్తాం. ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లీనింగ్ ఐటమ్స్. ఇవన్నీ ట్రేస్. ఇవన్నీ ఇందులో మనం బిర్యానీ అని కానీ, కూరలు కానీ, చిన్న సైజులు ఉంటాయి, డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. బిర్యానీ అని కానీ, కూర కానీ, కర్రీస్ కానీ, ఏది కావాలంటే దాంట్లో వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఐస్ క్రీమ్స్, ఫ్రూట్స్, ఐస్ క్రీమ్ సెక్షన్స్. ఇవన్నీ ఈ ఫిష్ ఐటమ్స్ ఉన్నాయి, ప్రాన్స్ ఉంటాయి పైన, ఫ్రోజన్ కాకపోతే అన్నీ. ఇది టైల్ ఆఫ్ షింప్ అని ఇవి తీసుకెళ్తూ ఉంటాం. మేమైతే టైల్ ఆఫ్ షింప్ తీసుకెళ్తుంటాం అప్పుడప్పుడు. పిల్లలు బాగా ఇష్టపడతారు, పెద్దలు కూడా తింటారు. యాపిల్స్. ఇక్కడ పిల్లలు, కుక్కలు అంటే బాగా ఇష్టం కాబట్టి వీళ్ళు ఏంటి వచ్చి మెయింటెనెన్స్ క్యాట్ అంటారు. చికెన్ అండ్ రైస్ పక్కన మేడ్ విత్ ఫ్రెష్ చికెన్. ఈ పిల్లికి కావాలి ఇవన్నీ. బర్డ్ ఫ్లూ కారణంగా ఓన్లీ 3 ట్రేస్ మాత్రమే లిమిట్ చేశారు. ఎగ్ సెక్షన్ అంతా ఆర్గానిక్ యోగట్. ఇక్కడ పెరుగు వచ్చేసి కమ్ముతారు ఈ డబ్బాల్లో. పిల్లలకి వస్తాం ఆడుకోవటానికి బొమ్మలు ఇవన్నీ. ఫ్రోజన్ పిజ్జాస్ కూడా ఉంటాయి ఇక్కడ. ఫ్రోజన్ పిజ్జాస్
పెపరోనీ పిజ్జా ఇవి. ఇది స్నాక్స్, ఇది బాగుంటాయి. కేక్ ఐటమ్స్ ఇవి, బ్రెడ్ ఐటమ్స్, స్నాక్స్ మెయిన్ ఇవన్నీ. బ్రెడ్ అయితే తీసుకున్నాము మనం. డాగ్ ఫుడ్ అన్ని డిఫరెంట్ ఐటమ్స్. ఇది వచ్చేసి ఈ ఖాళీ అయిపోయిన డబ్బాలను కూడా ఇక్కడ వేస్తారు. మనం ఏంటంటే మనం కొనుక్కునే కూడా ఈ డబ్బాలో పెట్టుకొని తీసుకుని వెళ్ళి కార్లో పెట్టుకోవచ్చు. ఒక్కొక్కటి మనం మొయ్యలేం కాబట్టి. టీ, కాఫీ, స్వీట్ పీస్ అంటే ఈ మనకి స్టార్ బక్స్ కాఫీస్ కూడా ఇక్కడ దొరుకుతాయి. తీసుకెళ్ళి మనం మిషన్లో పెట్టుకొని చేసుకోవచ్చు. స్వీట్స్ ఇవి ఆల్మండ్ బిస్కెట్స్. ఇవన్నీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు. వెన్నెట్లా ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ జామ్స్. అంతా కూడా ఫార్మసీ. కాస్కోలో ఓవర్ ద కౌంటర్ కూడా మనం కావాలంటే మెడిసిన్స్ కానీ మనం తీసుకోవచ్చు. ఇక్కడ అన్నీ దొరుకుతాయి విటమిన్స్. మెయిన్ ఇక్కడ డి విటమిన్ తక్కువగా ఉంటుంది కాబట్టి అవి తీసుకుంటారు. పిల్లలకైతే చిల్డ్రన్ గమ్మీస్ ఉంటాయి, అవి తీసుకుంటారు. 1049 ఇది ఆర్గానిక్ మల్టీవిటమిన్. పెద్దలు కూడా తీసుకోవచ్చు. నేను కూడా వాడుతూ ఉంటాను. ఇవి ఎలర్జీస్కి వస్తే మనకి సిటిజన్ వాడతాం కాబట్టి ఇక్కడ వీళ్ళు వాడే మందులు ఇవి. ఇవన్నీ అవే మెడిసిన్స్. ఈ షాంపూలు, ఇటు సైడ్ చూస్తే పేస్ట్లు, కాల్గేట్ పేస్ట్ అంట, బ్రష్లు, ఇవన్నీ మాయిశ్చరైజర్స్, పిల్లలకి డైపర్స్, ఇవన్నీ చాక్లెట్ ఫ్రెంచ్ క్రీపీ కావాలి కదండి చిన్న అమ్మాయి, దానికోసం చిన్న సెక్షన్. షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా డైరెక్ట్గా బిల్లింగ్ సెక్షన్కి వెళ్ళిపోదాం. ఇది బిల్లింగ్ సెక్షను. ఇదంతా కూడా సెల్ఫ్ చెక్అవుట్స్. మనం ఇక్కడికి వెళ్ళేసి సొంతంగా మనమే క్లోజ్ చేసేసుకోవచ్చు. అన్నీ మనమే బిల్ చేసుకోవచ్చు. అంటే అవన్నీ కూడా కాల్ చేస్తారు, హెల్ప్ చేస్తారు. మనం నడవలేని వాళ్ళకి ఇలా పాపం ఇవి ఉంటాయి. షాపింగ్ చేసిన కార్ట్ అయితే ఇదే. దీన్ని తీసుకుని బిల్లింగ్కి ఎలా ఐటమ్స్, కొన్న ఐటమ్స్ ఇవి పెట్టగలని ఇక్కడ పెట్టేసేయాలి. సో ఈ ఐటమ్స్లో బరువు లేని పెడదాం. మిగిలిన మిల్క్ అయ్యి ఆయన తీసుకొని లోడ్ చేస్తాడు. వాళ్ళ ఐటమ్స్కి మన ఐటమ్స్కి మధ్యలో స్టిక్ ఇక్కడ దగ్గర మనం మెంబర్షిప్ కార్డ్ తీయాలి. మెంబర్షిప్ కార్డ్ చూపిస్తే స్కాన్ చేసుకుని మన బిల్లింగ్ అవుతుంది. కూడా ఫీజు పైన పెట్టి బిల్లింగ్ చేస్తున్నాడు. కూడా ఇక్కడ చేసేస్తాడు అన్నీ. షాపింగ్ అయితే అయిపోయింది. 4 PM టైం.
సన్సెట్ చూడండి, సన్సెట్ లేట్గా అవుతుంది కాబట్టి ఇంకా వెళ్తురు కానీ మొత్తం షాపింగ్ అయిపోయిన వాళ్ళందరూ కూడా బయలుదేరి వాళ్ళ కార్ట్లో ఉన్నాయన్నీ కూడా లోడ్ చేసుకుని కార్లోకి వెళ్ళిపోతారు. మన షాపింగ్ కూడా అయిపోయింది, ఈవినింగ్ అయిపోయింది, 8:04 PM అయింది. బయలుదేరి వెళ్ళటం ఇంకా. సో కార్లో ఐటమ్స్ అన్నీ కూడా లోడ్ చేసుకున్నాం. కార్ట్ అయిపోయిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ పడేస్తే కుదరదు. సో తీసుకెళ్ళి పద్ధతిగా మనం ఆ కార్ట్స్ ఎక్కడ పెట్టుకుంటారో అక్కడ పెట్టాలి. మనం పద్ధతిగా ఇక్కడ పెట్టేయాలంతే. బయటకు వెళ్దాం, ఎలా వెళ్తాం చూద్దాం రండి.